హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్గా చల్లగా ఉండే పిల్లలకైనా పెద్దలకైనా బాగా నచ్చే ఫ్రూట్ కస్టర్డ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో 1 లీటర్ చిక్కటి పాలు వాటర్ కలపనివి పోసుకొని పాలు మరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. లేదంటే పాలు కింద అడుగు పడతాయి. ఇప్పుడు మరో గిన్నెలో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసి కొన్ని పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ని వాడుతున్నాను. ఇలా ఉండలు లేకుండా కలుపుతున్న తర్వాత పక్కన ఉంచుకొని మరుగుతున్న పాలల్లో పోసుకొని దాంట్లో 1/2 కప్ షుగర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. 2-3 నిమిషాల కన్నా ఎక్కువగా మరిగించుకోవద్దు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచుకొని నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లార్చుకోవాలి. ఇప్పుడు 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంచి పక్కన పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కావలసిన అన్ని ఫ్రూట్స్ నేనైతే యాపిల్స్, దానిమ్మ, ద్రాక్ష, బనానా వేసి కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఫ్రూట్ కస్టర్డ్స్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.